ప్రజలకు కొద్దిగానే ఆశలు చూపించి గ్రామ సభలు పెట్టి ఇక మీకు వచ్చినాయి అని చెప్పి ఏమి ఇవ్వకుండానే ఎలక్షన్ కోడ్ పేరు మీద ఏ ఓట్లు వేయించుకుందాం డబ్బలలో అరే జనం మీకంటే తెలివైన వాళ్ళు బిడ్డ. నువ్వు మొన్ననే అప్పుడు ఏం చేసిండు, పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టిండు, మన ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, 15 ఆగస్టు కల్లా రుణమాఫీ అయిపోద్ది అన్నాడు. అయినా అది అందరికి దిమాపులు అయిందా? ఇంకా చాలా మందికి కాదు. ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి తప్పినోడు ఇప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు. 26 జనవరి నాడు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 26 జనవరికి 4 స్కీములు స్టార్ట్ చేస్తున్నా అన్నాడు. వచ్చినాయండి మా పక్క 4 స్కీములు: రేషన్ కార్డులు, ఇండ్లు, వ్యవసాయ కూలీలకు 12,000, ఇంకోటి అదే 12,000 వ్యవసాయ కూలీలకు 12,000, రైతు భరోసా పడయా ఒక్కసారి తిమ్మాపూర్. ఇప్పుడు ఏమనంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇక కోడ్ మెల్లగా ఎంపీటీసీ ఎలక్షన్ల కోడ్ తెస్తారట. జడ్పీటీసీ ఎలక్షన్ కోడ్ తెచ్చి మీరైతే ఇప్పుడు డబ్బలలో ఓట్లు అయ్యింది, మేము గెలిచినాక ఎంకేసీ చూస్తా అంటారట. చూస్తారా? ఏతరా ఇల్లు అంటే మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అన్ని పథకాలు అమలు చేసిన తర్వాతనే నువ్వు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకు ఓట్లు అడిగితే నిన్ను జనం నమ్ముతారు. నువ్వు ఉత్తుత్తగా ఓట్లు అయిపోయినాక ఎత్తా అంటే నీ సంగతి తెలియదా? అప్పుడు ఏమన్నావు, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నావు. వచ్చిందా మహాలక్ష్మి 2,500? వచ్చిందా 4,000 పెన్షన్? వచ్చిందా విద్యార్థి భరోసా కార్డు? 100 రోజులు కాదు 420 అయిపోయింది. ఇప్పుడు 420 రోజులు అయింది. అయినా కూడా మహాలక్ష్మి రాలే, 4,000 పెన్షన్ రాలి, 15,000 రైతు బంధు రాలి. మొన్న దేవుని మీద ఒట్టు పెట్టివి, రుణమాఫీ అంటివి, అది కూడా అప్పాయ సగం మంది. ఇక ఇప్పుడు మళ్ళీ డబ్బులు ఓట్లు వేసుకున్నాక నేను వెనక సిరి ఇండ్లు ఇస్తా, నేను వెనక సిరి రైతు భరోసా ఇస్తా, నేను వెనక సిరి వ్యవసాయ కూలీలకు ఇస్తా, వెనక సిరి నేను రేషన్ కార్డు ఉత్తరబేరం ఇదేమన్నా? నువ్వు మాట ఇచ్చినావు, బరాబర్ మాట మీద నిలబడి ఇవ్వాలి. లేదంటే ఇది ప్రజల్ని మోసం చేయడమే. ఇప్పటికే ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, నిన్న హైదరాబాద్లో బిల్డర్ కూడా ఉరిపెట్టుకున్నాడు. గాడికి వచ్చింది కాంగ్రెస్ పాలన. అందువల్ల మనం ప్రజలు చాలా జాగ్రత్తగా ఆచితూచి మనం నిర్ణయం తీసుకోండి. ఒకసారి మోసపోయినాం, ఇవాళ ఏమైందో అర్థమైంది. కరోనా వచ్చినా కేసీఆర్ రైతు బంధు ఆపిట. 2 ఏళ్ళు కరోనా వచ్చినా మీకు టింగునా మీ ఫోన్లలో పైసలు పడ్డాయి. మొన్న రేవంత్ రెడ్డి ఏమో అనే టక్కి పట్టే అంటే 12 గంటలకు నిద్రపోకుండా కూర్చున్నాడు. రాత్రి 12 గంటలకు టకీ అంటారు. టకీ లేదు, తుకీ లేదు. పడ్డదా టకీ? రాత్రి 12 గంటలకు ఫోన్లలో పెట్టుకొని కూర్చోరు. ఆడ టక్కీ అంటుంది, అది టకీ లేదు, టికీ లేదు, ఛార్జింగ్ ఫుల్ పెట్టినాడు. సో ఈ రకంగా అన్ని మాయ మాటలు. సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, ఏమరపాటుగా ఉండి వీళ్ళ మాయ మాటలకు మళ్ళీ మోసపోవద్దని కూడా కోరుకుంటూ మరొకసారి ఆ ఎల్లమ్మ తల్లి దయతో మన తిమ్మాపూర్, మన కౌడిపల్లి, మన నర్సాపూర్, మన మెదక్ జిల్లా, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, అమ్మవారి దీవెన అందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.